హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మేము మహాబలిపురంలో అయితే స్టే చేసినాం కదా, మరుత్తం విలేజ్ రిసార్ట్. సో ఆ విలేజ్ రిసార్ట్ని అయితే ఒక్కసారి అట్లా చూపిద్దాం అనుకుంటున్నా. సో అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం అన్నీ కూడా మంచి మంచి ముగ్గులు, మొత్తం విలేజ్ థీమ్ అనమాట. ఎందుకో నాకు ఒక్కసారి ఈ మొత్తం రిసార్ట్ టూర్ అయితే చేయాలనిపించింది. నాకు వీలైనంత క్యాప్చర్ చేసిన. నేనైతే చాలా చాలా మిస్ చేసిన. చాలా ప్లేసెస్ అయితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉండే. సో మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేసినవి అయితే చూపిస్తున్నా. ఇట్లా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం విలేజ్ థీమ్, హోటల్ రూమ్స్ అన్నీ కూడా విలేజ్ థీమ్లో ఉన్నాయన్నమాట. బయట పిల్లర్స్ కానీ, అరుగులు కానీ ఊర్లో ఎగ్జాక్ట్గా అప్పట్లో ఎట్లుండేనో అట్లా ఉన్నట్టు అనిపించింది మాకైతే. సో అందుకే మీ అందరితో షేర్ చేయాలని ఇంత డీటెయిల్డ్గా వీడియో అయితే క్యాప్చర్ చేసిన. సో మోస్ట్లీ నా వీడియోలు చూస్తే మీకైతే తెలుస్తుంది. మేము రాత్రంతా కూడా ముచ్చట్లు పెట్టుకున్నాం, ఇట్లా రోడ్ల పైన ఆటలు ఆడుకున్నాం. చాలా అసలు ఫన్నీయెస్ట్ ట్రిప్ అన్నమాట మాకైతే ఇది. మాకైతే ఇచ్చినటువంటి రూమ్ ఇదన్నమాట. ఇల్లు మొత్తం ఇల్లు లోపలన్నీ కూడా ఒక 5 రూమ్స్ ఉన్నాయి. సో ఈచ్ రూమ్లో ఇద్దరిద్దరం ఉన్నాం కాబట్టి 5 రూమ్స్ అయితే మాకు సరిపోయినాయి. సో అట్లా లోపల అరుగులాగా ఉంది కదా, అక్కడ కూర్చొని ముచ్చట్లు. సో అట్లా సూపర్గా గడిచిపోయిందనమాట మహాబలిపురం మరుత్తం విలేజ్ రిసార్ట్లో. అట్లా లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది మాకు ఇచ్చినటువంటి రూము. అందరి రూమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంది. సో ఒక్కరోజు స్టే అయినా కూడా పర్ఫెక్ట్ స్టే అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ మేము రూమ్లో ఉండి స్టే చేసింది మాత్రం నైటే. ఆల్మోస్ట్ 2 to 3 వరకు కూడా మేము బయటనే కూర్చొని అరుగు పైన ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాము. అట్లా ఈ విలేజ్ థీమ్ రిసార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రెసెంట్ 2 రోజులకి ఇది మా ఇల్లు. దిస్ ఇస్ అవర్ హౌస్. మంచిది వెనక. నేను అందరం ఒక దగ్గర ఉన్నట్టుంది ఇప్పుడు. ఒక దగ్గర అంటే ఇక్కడ ఇక్కడ కూర్చోవచ్చు మనం ఈవినింగ్ హ్యాపీగా. ఇగో ఈ చుట్టూ మాట్లాడుకోవచ్చు. కానీ తెచ్చుకో డ్రెస్, ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అక్కడ. One video now. I'll make this because we are going outside now. If it is possible tomorrow or I don't know. Yeah. Ready? I want to do. 2 minutes. Tamil. Yeah. You know his language also, no? What he saying? It will take time. Just give him few minutes. She'll capture on time. Oh, it's okay. She knows the time. I want video from starting. Okay. Because we want to go to the beach. Where should we go? విలేజ్లో మనకు కనిపించేటువంటి ప్రతి ఒక్క వృత్తి అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను కుండలు అయితే ఒక్కసారి అట్లా చేసుకొని వీడియో షూట్ చేసుకొని ఇట్లా వచ్చేసి మళ్ళీ అంతా షూట్ చేస్తున్నా. ఒక్కొక్క ఇంటి ముందు ముగ్గు అయితే మనం ఊర్లలో ఎంత కాంపిటీషన్గా వేసుకుంటాం, నీకంటే నా ముగ్గు బాగుండాలి అని చెప్పేసి ఇంటి ముందోళ్ళు పక్కోళ్ళు అట్లా. సో అట్లా కాంపిటేటివ్గా ఉన్నాయన్నమాట. ముగ్గులు కూడా ఒక్కదానికొకటి అసలు సంబంధం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ముగ్గు కూడా సూపర్గా ఉంది. అండ్ బయట మనం బట్టలు ఆరేసుకోవడానికైతే అట్లా చెక్కతోటి ఆ కాలంలో అయితే ఇట్లా ఉంటుండేనంట. సో అట్లా బట్టలు ఆరేసుకోవడానికి అయితే అట్లా పెట్టిరు. సో ఇంకా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ అంతా కూడా మొత్తం పొలాలు ఉన్నాయన్నమాట. మాకు అస్సలు టైం లేకుండా యాక్చువల్గా వాళ్ళు ఫీల్డ్ టూర్కి కూడా తీసుకెళ్తారంట రిసార్ట్ వాళ్ళు. మేమైతే చాలా తక్కువ టైం ఉండడం వల్ల చాలా చాలా మిస్ అయిపోయినాము, ఫీల్డ్ టూర్ వెళ్ళలేదు. అండ్ పొలాలలోకి వెళ్ళి జస్ట్ షూట్ అయితే చేసుకొని వచ్చినాం అనమాట. ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్ టూర్ అయితే చేస్తున్నా. రెస్టారెంట్ లోపల కూడా మొత్తం చెక్క బొమ్మలతో ఎంత బాగా అరేంజ్ చేసిరో. నాకైతే థీమ్ అంతా కూడా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా విలేజ్ థీమ్ మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా కొయ్య బొమ్మలు కానీ, ఒక సిగ్నిఫికెన్స్ అంటారు కదా, అప్పటి కాలంలో ఆ కాలంలో యూజ్ చేసినటువంటి వాటి గురించి గుర్తులు మనం చూస్తే అట్లా గుర్తొచ్చేసేలాగా నాకైతే మస్తు అనిపించింది. సో అట్లా అక్కడ నుంచి కొంచెం బయటికి రాగానే ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ ఉండే అనమాట. అప్పట్లో వాటర్ హీట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. సో అట్లా ఆ కాలంలో యూజ్ చేసినటువంటి కొన్ని థింగ్స్ అయితే అక్కడ పెట్టిరనమాట. సో అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ చెస్ బోర్డ్ అయితే ఉండే. ఆ కాలంలో ఒక్కొక్క చెస్
కాయిన్ దేనికి సిగ్నిఫికెన్స్ అనేది క్లియర్గా పెట్టిరు. సో అవన్నీ కూడా నా ఫుల్ లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయి ఛానల్లో, దాంట్లో అయితే పోస్ట్ చేసిన. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఓన్లీ రిసార్ట్ టూర్. సో అట్లా వెళ్తే వీళ్ళు వెజిటేబుల్స్ అవన్నీ కూడా పండిస్తున్నారు, అవన్నీ కూడా చిన్న చిన్న షార్ట్స్ అయితే కవర్ చేసిన. అండ్ అక్కడ మనం రీల్స్ కానీ ఫొటోస్ కానీ దిగడానికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్. నిజంగా మహాబలిపురం ఎవరైనా వెళ్తే ఈ రిసార్ట్స్లో ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక ఊరికి వెళ్ళినట్టు, మీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు, పొలాలలో తిరుగుతున్నట్టు అంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నార్మల్గా ట్రిప్కే కాదు, అట్లా రిసార్ట్స్కి పోయి ఒక 2 days స్పెండ్ చేసినా కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అని నాకైతే అనిపించింది. సో అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే వాళ్ళు పండించినటువంటి కొన్ని కూరగాయలు చూద్దామని చెప్పేసి వాళ్ళ తోటలోకి అయితే వచ్చిన అనమాట. అక్కడ బీరకాయలు, సోరకాయలు, కాకరకాయలు, అదేంటి పొట్లకాయలు, పాలకూర, చిక్కుడుకాయ, ఇట్లా ప్రతి ఒక్క కూరగాయలు వాళ్ళే పండించి వాళ్ళ రెస్టారెంట్లో సర్వ్ చేసేటివన్నీ కూడా వాళ్ళ ఓన్ పండించినటువంటి కూరగాయలతోనే చేస్తారంట. అండ్ నేను లాస్ట్ నా వీడియోలో కూడా చూపించినాను, ఆవులు, మేకలు, కోళ్ళు, సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. వాళ్ళు పండించినవి, వాళ్ళు పెంచినవే వాళ్ళ రెస్టారెంట్లో సర్వ్ చేస్తారంట. సో నిజంగా విలేజ్లో అంతే ఉంటుంది కదా, మనమే పెంచుకున్న యానిమల్స్ని, కోళ్ళని కానీ మనం తింటాము, కూరగాయలు కానీ పండించుకుంటాం. సో నాకు అట్లయితే అసలు మస్తు మంచి అనిపించింది. సో మీలో ఎవరైనా అటువైపు వెళ్తే మాత్రం ట్రై చేయండి విజిట్ చేయడానికి. సో అట్లా మొత్తం తోటంతా తిరుగుతుంటే మా వాళ్ళు ఏమో టైం అవుతుంది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి మనం అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉన్నారు. నాకైతే అస్సలు ఆ తోటల నుంచి రావాలనిపించలేదు. ఫీల్డ్ టూర్ అయితే మిస్ అయిపోయినాము. యాక్చువల్గా ఆ పొలాల్లో మొత్తం హోటల్ రూమ్స్ ఉన్నాయి, మనకి కావాలంటే ఆ హోటల్ రూమ్స్లలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. పొలాల మధ్యలో బావులు అట్లా చాలా బాగుండే. సో కొద్దిసేపు వెళ్ళి కొన్ని షూట్స్ అయితే చేసుకొని హోటల్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా ఇక్కడైతే నేను చాలా మిస్ అయినా మా పిల్లల్ని. వాళ్ళు ఉంటే ఎంత బాగా ఆడుకునే వాళ్ళు, అసలు వాళ్ళకి కావాల్సినంత స్పేషియస్గా ఉంది. అండ్ మా బాబుకి ప్రతి ఒక్క గేమ్ అనమాట ఇట్లాంటి చిన్న చిన్నవి ఆడిన ప్రతిసారి కూడా గుర్తొచ్చిండు అనమాట. అరే వాళ్ళు ఉంటే బాగా ఆడుకునే వాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇదంతా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉంది అనిపించింది ఇక్కడ మాత్రం. సో మిగతా ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలు ఇబ్బంది పడేలాగానే ఉండే, కానీ ఈ రిసార్ట్స్లో అయితే నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తుండే అనిపించింది. రంగుల రాట్నం అయితే అరేంజ్ చేసారు ఇక్కడ. అండ్ ప్రతి ఒక్క గేమ్ కూడా అట్లా అన్నీ ఆడుకొని కొద్దిసేపు రిసార్ట్ టూర్ అయితే చేస్తూ ఉన్నా. వాళ్ళ రిసార్ట్స్కి సిగ్నిఫికెంట్గా ఇక్కడైతే మరుత్తం విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసారు. అండ్ కొన్ని హట్స్ అసలు ఎంత క్రియేటివ్గా అని అంటే నిజంగా నాకైతే చాలా చాలా మంచిగా అనిపించి మీ అందరితో అయితే షేర్ చేస్తున్నా. ఫైనల్గా పొలాల దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. సో కొన్ని షార్ట్స్, రీల్స్ అయితే చేసుకున్నాము. అక్కడ మొత్తం ఊర్లో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే అనిపించింది. మా వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేమందరం కలిసి చాలా బెస్ట్ స్టే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎప్పుడు అందరం కలిసి ఒక దగ్గర స్టే చేయలేదు. సో అట్లా అందరం కలిసి ఇక్కడ స్టే చేయడము, అసలు చిన్న పిల్లలాగా మారిపోయి నేనైతే అసలు ఏం చేస్తున్నా కూడా నాకు అర్థం కాలేదన్నమాట. సో పిల్లలు లేరు కాబట్టి వీళ్ళందరిలో నేనే చిన్నదాన్ని, అందరికీ నేనే చిన్న పిల్లలాగా అయిపోయి అసలు చాలా చాలా ఎంజాయ్ చేసినాము.
బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ రాదు, అసలు నేర్చుకోలేదు, ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. సో సడన్గా ఇంకా మా వాళ్ళతో చేయాల్సి వచ్చేసరికి ఏదో కవర్ చేసినాను, కానీ నాకైతే అస్సలు రాదు, అస్సలు నవ్వుకోకండి. సో అట్లా పొలాలలో మా పొలంకి అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బోర్ వాటర్ అయితే తాగుతాను అనమాట. సో అట్లా వాటర్ తాగేసేసి మా వాళ్ళతో కొన్ని షార్ట్స్, రీల్స్ అవన్నీ చేసుకొని అసలు సూపర్ ఫన్ ఈ రిసార్ట్స్లో. సో బాయ్ బాయ్ మ్యారథాన్ విలేజ్ రిసార్ట్ మొత్తానికి అట్లా అయిపోయిందనమాట ఈరోజు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఆన్ ది వేలో కొన్ని స్పాట్స్ చూసుకుంటూ కీప్ వాచింగ్. ఇంకా ఈ రిసార్ట్లో మేము చేసినటువంటి స్టే గురించి మొత్తం అంతా తెలుసుకోవాలంటే ఫుల్ వ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయి చూడండి. మోస్ట్లీ ఇలా చాలా తక్కువ అయితే కవర్ చేసినాం. సో ఫైనల్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే ఆవులు, మేకలు, కోళ్ళు అయితే పెంచుతారనమాట. సో వాళ్ళ రిసార్ట్ ఓన్గా. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.